అందరికీ నమస్కారం. నా పేరు రమ. సాథియా చివరి భాగం. రచయిత గీతాంజలి గారు. సార్ దగ్గర వర్క్ చేస్తున్నానన్నాడు మార్కస్. వర్క్ అనకూడదు, దాన్ని సహాయం అంటారు. రాముడికి హనుమంతుడిలా అంది చంద్రిక ఇద్దరికి జ్యూస్ అందిస్తూ. థ్యాంక్ యూ అని చంద్రిక వైపు చూసి చిన్నగా నవ్వింది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక లగేజ్ని ప్యాక్ చేస్తూ, ఈ లగేజ్ తీసుకుని వెళ్ళడం అవసరమా? మళ్ళీ 2 వారాల్లో ఇక్కడికి వచ్చేస్తాం కదా అంది. అక్కర్లేదు, వదిలేయి అన్నాడు విక్కీ. ఏంటోలా ఉంది బ్యాగ్ పక్కన పెడుతూ చెప్పింది. ఎక్కువ ఆలోచించకు అని తన పొట్ట మీద తలవాల్చాడు. 1 నిమిషం తర్వాత లోపల నుండి నొప్పి రావడంతో కళ్ళు గట్టిగా మూసుకుని చంద్రిక మళ్ళీ నొప్పి రావడంతో ఈసారి తన్నినట్టుగా అనిపించింది. విక్రాంత్ తలని ఇంకాస్త అదిమి తన్నినట్టుగా అనిపిస్తోంది చూడు అని అంది. కొంచెం సేపు కదలకపోయేసరికి తనే ఎక్కువగా ఆలోచిస్తోందేమో అని అనుకుంటూ ఉండగా ఈసారి ఫుట్బాల్ రేంజ్లో కిక్కిచ్చింది బేబీ. తగిలిందని అంటూ మీదకి చూసి తనకి బయటకు తెలిసినంత గట్టిగా తన్నిందంటే చంద్రికకి ఎంత పెయిన్గా ఉంటుంటుందో అర్థమై మెల్లిగా లేచి తల నిమిరి నుదుటన కిస్ చేశాడు విక్కీ. తన చేతిని గట్టిగా పట్టుకుని చంద్రిక ఓకేనా మెల్లగా పొట్ట మీద చెయ్యేసి నిమురుతూ అడిగాడు. ఐఆమ్ ఫైన్ అంది. అవును, పేర్లు ఆలోచించావా? ఏంటవి ఎక్సైట్మెంట్తో అడిగాడు. అమ్మాయికైతే ఓజీసీ, అబ్బాయి అయితే రుద్ర. ఓజసీ అంటే పవర్ఫుల్, శక్తి స్వరూపం అనే మీనింగ్ వస్తుంది. అంటే ఒక రకంగా పార్వతీదేవి పేరన్నమాట. రుద్ర అంటే తెలిసిందేగా శివయ్య అంది చంద్రిక. పేర్లు చాలా బాగున్నాయి, కానీ పెట్టిన తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్కి అర్థం అవడానికి మాత్రం మనం ఒక డిక్షనరీ కొనేసి ఇవ్వాలన్నాడు నవ్వుతూ విక్కీ. పూర్తిగా రాత్రి అయ్యాక మదర్కి, మార్కస్కి అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి స్టార్ట్ అయిపోయారు ఇద్దరు. వాళ్ళు ఢిల్లీలో దిగేసరికి కార్తో రెడీగా ఉన్నాడు తరుణ్. వాట్స్ ద స్టేటస్ రా? నువ్వు చెప్పినట్టే రేపు పొద్దున 10:30కి పెట్టించాను. అప్పటికి మీకు రెస్ట్ సరిపోతుంది కదా అని అన్నాడు. వాడి కింద హెల్పర్స్ అందరూ మన వాళ్ళే ఉన్నారు. మొన్న డౌట్ వచ్చి మొత్తం ఇల్లంతా చెక్ చేయించాడంట. ఏం దొరకకపోవడంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు పాపం. ఇంకా భార్గవ్ గడి అరెస్ట్ విషయం బయటికి పొక్కలేదు. జయదేవ్ బాగానే మేనేజ్ చేయించాడన్నాడు తరుణ్. దేనికి 10:30? నువ్వు రేపు ఆక్షన్కి వెళ్ళాలి మైసమ్మ అన్నాడు విక్కీ. ఏంటి? షాక్ అయి చూసింది. రేపు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఆక్షన్ అవుతుంది. నువ్వు వెళ్ళి ఆ అభిజిత్ గాడి కంటపడాలి అని అంటూ తన ప్లాన్ చెప్పాడు విక్కీ. 1 సెకండ్ షాక్ అయ్యి ఇదంతా వర్క్ అవుతుందా కంగారుగా అడిగింది. డెఫినెట్గా, డోంట్ వరీ అన్నాడు. అది కాదబ్బా, అతను నన్ను చూస్తే అంత కూల్గా రియాక్ట్ అవుతాడని మనం ఎలా చెప్పగలం? ఏమైనా బయలుగా బిహేవ్ చేస్తే అని కంగారుగా అడిగింది. నీ చుట్టూ మన వాళ్ళు ఉంటారు, యూ డోంట్ వరీ అన్నాడు. పొద్దున్న 9:30 అవుతుంటే చీర కట్టుకొని బయటకు వచ్చి విక్కీ ఒక స్మైల్ ఇచ్చింది. ఆల్ ది బెస్ట్ అని తనకి హగ్గిచ్చి దూరం జరిగాడు. వెంటనే కారు ఎక్కి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వైపు వెళ్ళింది చంద్రిక. తనని రెడీ చేసి షర్ట్ వేస్తున్న హెల్పర్ వైపే చిరాకు చూస్తూ ఇంకెంతసేపు అన్నాడు అభిజిత్. 5 మినిట్స్ సార్ అని హెయిర్ కూడా దువ్వి పెర్ఫ్యూమ్ వేస్తుంటే అద్దంలో చూసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవ్వబోయాడు అభిజిత్. ఎందుకురా రోజు ఆఫీస్కి అని తండ్రి తిడుతున్నా ఇంట్లో ఖాళీగా ఉంటే తన అవిటితనం గుర్తొచ్చి చిన్నపోతున్న ఫీలింగ్ రావడంతో పనిలో ఉంటే అయినా డీవియేట్ అవుతాడని ఉద్దేశంలో ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు అభిజిత్. అతను కారులో కూర్చోగానే ఫోన్ రింగ్ అవ్వడంతో కుడి చేత్తో లిఫ్ట్ చేసి చెప్పండి డాడీ అన్నాడు అభిజిత్. ఈరోజు ఆఫీస్కి వద్దు, పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఒక కన్స్ట్రక్షన్ ఒకటి బిడ్డింగ్కి వచ్చింది. ఎటు చూసినా 2,000 కోట్ల లాభం. అది కానీ మనకి వస్తే ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. సడన్ బిడ్డింగ్ అనౌన్స్ చేశారు కాబట్టి పర్సంటేజ్ కూడా తక్కువే ఉంటుంది. కేర్ఫుల్గా వెళ్ళి మనమే గెలిచేలా చూసుకో అన్నారు అశోక్. విక్కీ వస్తున్నాడా? నేను రాత్రి ఢిల్లీలో దిగాడు. పెళ్ళాం కనిపించడం లేదంటలే, మన వాళ్ళు చెప్పారన్నాడు అశోక్. ఓకే అయితే అని ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వైపు వెళ్ళాడు అభిజిత్. అందరూ వచ్చేసి చాలా టైం అయినా ఇంకా బిడ్డింగ్ స్టార్ట్ చేయకపోవడంతో ఇంకెంతసేపు అండి అన్నాడు విసుగ్గా. విక్రాంత్ గారి కంపెనీ నుండి వస్తారని చెప్పారండి, అందుకే వెయిటింగ్ అన్నారు వాళ్ళు. వాళ్ళు ఆ మాట అనడమే బయట కారు ఆగడం, అందరూ గుసగుసలు మొదలవడంతో తల తిప్పి బయటకు చూశాడు అభిజిత్. సరిగ్గా అతని కళ్ళకి ఆది పరాశక్తిలా కనిపించింది. ఆ ఎర్ర చీరలో కొన్ని నెలల క్రితం అదే అమ్మాయిని రతీదేవిలా ఊహించిన అతనికే ఈరోజు ఆమెను చూస్తుంటే భయం వేస్తోంది. మార్పు అతనిలోన, ఆమెలోన, కాలంలోన. రండి మిస్సెస్ విక్రాంత్ మాధవరెడ్డి అని అంటూ ఎదురెళ్ళి తీసుకొచ్చారు ఆఫీస్ స్టాఫ్. పర్లేదు అని అంటూ చిన్నగా నవ్వి వెళ్ళి తనకు అలాట్ చేసిన సీట్లో కూర్చుంది చంద్రిక. ఆమె చురుకైన చూపు చూసి 1 క్షణం తడబడ్డాడు అభిజిత్. మీకోసమే వెయిటింగ్, స్టార్ట్ చేద్దామా అని అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. స్టాఫ్ సరే అన్నట్టుగా తలూపింది చంద్రిక. పబ్లిక్ సెక్టార్ వారి బిడ్ 150 కోట్లు. 200 మేడం, 200 అంటే 100లో అనుకుంటున్నట్టు ఉన్నారు, కోట్లలో వెటకారంగా అన్నాడు అభిజిత్. మీకు చెయ్యిపోయినా పొగరుపోనట్టుంది.
చింత చచ్చినా పులుపు చావనట్టు అని నవ్వి, తక్కువ చెప్పాను కదా, 220 కోట్లు అంది. 220 కోట్ల? ఆశ్చర్యపోయారు అందరూ. ఏం అభిజిత్ గారు, మా చేతిలో ఓడిపోవడానికి ఇబ్బందిగా లేదు? హేళనగా అడిగింది చంద్రిక. 250 కోట్లు అన్నాడు అభిజిత్. 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు. వాళ్ళు ఊహించిన రేట్కి డబ్బులు దాటి వెళ్తుంటే ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు మిగతా కంపెనీ వాళ్ళు. 720 కోట్లు, 760 కోట్లు, 800 కోట్లు అంది చంద్రిక. అది విని టైం వైపు చూసి ఇంకా బిడ్డింగ్ కంప్లీట్ అవ్వడానికి ఒక్క నిమిషం ఉండడంతో కాస్త పొగరుగా చూసి 800 కోట్ల 10,410 రూపాయలు అని సాగదీసి చెప్పాడు అభిజిత్. చంద్రిక ఏదో చెప్పేలోపే బిడ్డింగ్ టైం అయిపోయి సైరన్ మోగడంతో ఛా అని నిరాశగా చూసింది. గెలిచాం అనే డెడ్లీ లుక్ చంద్రికకి ఇచ్చి, పర్వాలేదు, గెలుపు నెమ్మదిగా అలవాటవుతుందిలే అని వెటకారంగా చెప్పి వెనకే ఉన్న హెల్పర్ వైపు చూశాడు. తనని అక్కడికి తీసుకొని వెళ్ళమని ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక లుక్ ఇచ్చి లేచింది వెళ్ళడానికి అంటూ లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని అమౌంట్ మొత్తం 2 రోజుల్లో చెక్ పంపిస్తానన్నాడు అభిజిత్. సరే అన్నట్టు తలూపారు. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ 200 కోట్ల విలువ ఉన్న యూనిట్ని 800 కోట్లు పెట్టి కొన్నాడని పిచ్చి పిచ్చిగా తిట్టాడు అశోక్. అతను ఎన్ని తిట్టినా చంద్రిక మీద గెలిచిన సంతోషంలో అవన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి అతనికి. అతను ఆ సంతోషంలో ఉన్నప్పుడే, సార్, మన ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళకి నోటీస్ పంపించాలంటూ వచ్చాడు అతని సెక్రటరీ. ఏంట్రా అన్నాడు అభిజిత్. అదే విషయం మళ్ళీ చెప్పడంతో టైప్ చేసి ఇవ్వు, సైన్ చేస్తా అన్నాడు అభిజిత్. అంటే మన దగ్గర ప్రింటర్ పాడైంది సార్, నేను ఎలాగో ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, అక్కడ ప్రింట్ తీసి స్టిక్ చేస్తాను, మీరు సైన్ చేసేయండి అని ఖాళీ పేపర్స్ని పెట్టాడు అభిజిత్ ముందు. 25 పేపర్లు వరుసగా ఉండడంతో విసుగ్గా వాటివైపే చూస్తూ ఒక్కో పేపర్ తిప్పుతూ ఉంటే ఫోన్లో మాట్లాడుతూ అన్నిటి మీద సైన్ చేసి, చాలా, నా ఆస్తి కూడా రాసుకుంటావా అని అడిగాడు వెటకారంగా అభిజిత్. లేదు సార్ అని అంటూ కంగారుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అతను బయటికి వెళ్ళగానే తరుణ్కి కాల్ చేసి సైన్ చేయించేశాను సార్ అని చెప్పాడు అతను. ఏంటో వీడు అని మనసులో అనుకున్నాడు అభిజిత్. రేయ్, ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చెక్ పంపించేశావన్నారు అశోక్. లేదు డాడీ అన్నాడు అభిజిత్. వారం రోజుల వరకు టైం ఉంది కదా అన్నాడు అశోక్. ఉంది, అయితే ఆ గాజియాబాద్ ఫ్యాక్టరీ అమ్మేస్తే హ్యాండ్ క్యాష్ ఇస్తామంటున్నారు, అది సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పంపించే అన్నారు అశోక్. ఆ ఫ్యాక్టరీ ఎవడు కొంటాడు డాడీ అన్నాడు అభిజిత్. మనవాడేరా, ఏదో లేఅవుట్లు వేస్తాడంటున్నాడు. ఓకే డాడీ అన్నాడు అభిజిత్. ఎల్లుండి రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఆ రోజు సాయంత్రమే ఇచ్చేస్తానంటున్నాడు అన్నారు అశోక్. సరే అన్నట్టు తలూపాడు అభిజిత్. 2 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఆఫీస్ వాళ్ళు రావడంతో మొత్తం చెక్ చేసి సైన్ చేశాడు అభిజిత్. వాటిని తీసుకుని వెళ్ళిపోయారు ఆఫీస్ వాళ్ళు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో టీవీ చూస్తున్నాడు అభిజిత్. అతనితో ఏదో మాట్లాడుతున్నాడు అశోక్. సార్, పోలీసులు వచ్చారు సార్, కంగారుగా వచ్చారు సెక్యూరిటీ వాళ్ళు అతని దగ్గరికి. పోలీసులా? మామూలు కోసమే వచ్చుంటారు అని అన్నాడు అభిజిత్. కాదు సార్, అరెస్ట్ వారెంట్ అని అంటూ ఏదో అన్నారు వాళ్ళు. ఏంటి, అరెస్టా అని అంటూ షాక్ అయ్యారు అభిజిత్. అవును సార్, మీ మీద అరెస్ట్ వారెంట్తో సహా వచ్చామని అంటున్నారు అని అన్నాడు ఆ సెక్యూరిటీ అతను. వాళ్ళు ఈ మాటల్లో ఉండగానే అందరినీ తోసుకొని లోపలికి వచ్చేశారు పోలీసులు. మిస్టర్ అభిజిత్, మీరు మీరా శిఖర్ చంద్రిక గారి పేరు మీద ఉన్న ప్రాపర్టీని వేరొకరికి అమ్మడానికి చూడటంతో మీ మీద ఆవిడ ఫ్రాడ్ కేసు వేశారు. మిమ్మల్ని లాకప్లోకి తీసుకోవడం కోసం వచ్చామన్నారు పోలీసులు. ఏంటి, అసలు మీరా శిఖర్ చంద్రిక ఎవరు అని కోపంగా అడిగారు అశోక్. అప్పటికే మ్యాటర్ అర్థమైపోవడంతో అభిజిత్ కళ్ళు మొహం ఎర్రబడ్డాయి. అవన్నీ పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం, నడవండి అన్నారు పోలీసులు. మీరెవర్రా నా కొడుకుని తీసుకుని వెళ్ళడానికి అని కాలర్ పట్టుకున్నాడు అశోక్. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి వేస్తే జరిగేదేంటో తెలుసా అని అడిగి అశోక్ చేతిలోకి కూడా బేడీలు వేసి లాక్కుని జీప్లో కుదేశారు. ఎంతిచ్చాడ్రా ఆ విక్రాంత్, ఎంతిచ్చాడ్రా? దానికి 2 రెట్లు ఇస్తాను, మర్యాదగా దూరంగా జరగండి అని అన్నాడు అభిజిత్. అభిజిత్ గారు, వింటున్నాం కదా అని ఎక్కువగా మాట్లాడకండి అని విసుగ్గా చెప్పాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ రాసి అభిజిత్ని లాకప్లో పడేసి అశోక్ చేత ఫైన్ కట్టించి బయటికి తరిమేశారు పోలీసులు. అరగంటలో బెయిల్తో వచ్చిన కొడుకుని పట్టుకుని వెళ్తాన్రా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళాడు అశోక్. అతను అలా వెళ్ళగానే సీసీ కెమెరాలను ఆపి అభిజిత్ని బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు పోలీసులు. రేయ్, నేను చెప్పేది వినండి, ఒక్కొక్కడికి 10 కోట్లు ఇస్తాను అని అన్నాడు అభిజిత్. మేము డబ్బు సంపాదించడానికి అడ్డమైన దారిలో తొక్కుతామేమో కానీ అమ్మని ఎవడి పక్కన పడుకోబెట్టి డబ్బులు సంపాదించాం. అలాంటిది అమ్మలాంటి అమ్మాయికి నువ్వు చేసిన అన్యాయానికి అడ్డంగా నరికి పోగులు పెట్టినా తప్పలేదన్నారు పోలీసులు. అంటే మొత్తం తెలిసిపోయిందన్నమాట అన్నాడు అభిజిత్. తెలియకుండా దాచిన తెలివి నీకున్నా
నిప్పును చెయ్యి అడ్డం పెట్టి ఎన్ని రోజుల్లో ఆపలేవు. అది అర్థం కాని మూర్ఖత్వం నీది. అంతటి పరాక్రమ వీరుడు, పండితుడు, దైవభక్తి కలిగిన రావణుడికి ఒకే ఒక్క అవలక్షణం, అదే పరాయి స్త్రీ మీద ఆశపడటం. అలా ఆశపడినందుకే అంతటి సామ్రాజ్యాన్ని, అధికారాన్ని నేలమట్టం చేసుకుని చరిత్రలో హీనుడిగా మిగిలిపోయాడు. అలాంటిది నువ్వెంత ఆఫ్ట్రాల్ అని చెంప మీద ఒక్కటి పీకాడు కానిస్టేబుల్. రేయ్ నీ అబ్బా, నా మీద చెయ్యెత్తేంత ధైర్యం వచ్చిందారా నీకు? నా చెయ్యి కట్టేశారు కదరా, నాకు ఛాన్స్ రాని. నిన్ను కుక్కలా కొట్టి కొట్టి చంపకపోతే నా పేరు మార్చుకుంటానన్నాడు అభిజిత్. నన్ను కుక్కలా కొట్టాలి ఏమో, నువ్వే కుక్కవిరా అని తిట్టి మనసొప్పక ఇంకొకటి పీకాడు కానిస్టేబుల్. దారి మధ్యలోని వ్యాన్ని ఆపేసి బయటికి విసిరేశాడు అభిజిత్ని. అయిపోయిందిరా నీ జీవితం, నా చేతిలో చచ్చావురా నా కొడక అని అనుకుంటూ కుంటుకుంటూ లేచాడు అభిజిత్. ఒక్క వాహనం కూడా వెళ్ళని రోడ్లో ఒంటరిగా కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు అభిజిత్. ఎటు వెళ్తున్నాడనేది తెలియకపోయినా సిగ్నల్ రాకపోవడంతో విసుగ్గా నడుస్తున్నాడు. మధ్యలో దారిలో కాలు విపరీతంగా నొప్పి రావడంతో ఒక చేత్తో కింద కూర్చొని చెమట తుడుచుకుంటూ చూశాడు అభిజిత్. నడక, కాయ కష్టం అసలు అలవాట్లేని శరీరానికి ఆ చిన్నపాటి నడక కూడా ఎంతో కష్టంగా అనిపించింది. అలసి సొమ్మసిల్లి పడుకుండిపోయాడు రోడ్ మీద. మళ్ళీ అతను కళ్ళు తెరిచేసరికి కుర్చీలో ఉంటే మ్యాటర్ అర్థమై నవ్వుకుంటూ, బయటికి రారా మిత్రద్రోహి, ఎందుకు లోపలే దాక్కున్నావు అని అరిచాడు అభిజిత్. ఆ మాటలు వింటూ ముందుకొచ్చి కూర్చున్నాడు విక్కీ. అబ్బా, పిలవగానే భలే వచ్చేసావురా, ఏదో సాయిబాబాలాగా ఇంత గేమ్ ఆడించావురా, శబాష్, మన ఫ్రెండ్షిప్కి భలే వాల్యూ ఇచ్చావులే, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయికున్న విలువ నాకు లేకుండా చేశావు కదరా అని అన్నాడు అభిజిత్. వాటర్ తాగు అని అంటూ బాటిల్ ఇచ్చాడు విక్కీ. పర్లేదు అని అన్నాడు పంతంగా. ఇవన్నీ పక్కన పెట్టు, అసలు నీకు చంద్రిక ఏం చేసిందని తన మీద నువ్వు ఇంతటి దారుణానికి ఒడిగట్టావు, ఇదొక్కటి చెప్పు చాలు అని అడిగాడు విక్కీ. చెప్పినా చెప్పకపోయినా నువ్వు నన్ను చంపేస్తావురా, ఆ విషయం నాకు బాగా తెలుసు అని నవ్వి, నీ సోకాల్డ్ ప్రేయస్ని నేను మొదటిసారి ఆవిడికి 18 ఏళ్ళు ఉన్నప్పుడు మీ కాలేజ్ హాస్టల్లో చూశాను. అప్పటికే ఆమె అందానికి నరనరాలు లాగేశాయి నాకు. ఆ రోజు అది నీ కోసం కింద పడి ఏడుస్తూ ఉంటే దాని అందం చూసి దాన్ని తాకలేక నేను కారులో కూర్చొని ఇడ్చాను. అది జరిగిన 6 నెలలకే వచ్చింది నా ఆఫీస్కి. ఈసారి నన్నే ఎదిరించి మాట్లాడింది, జైల్లో పెట్టిస్తానంది. ఆ పొగరెక్కేసింది, మామూలుగా కాదు బీభత్సంగా. అసలు నా కోపంలో అది నా మీద అరుస్తూ ఉంటే కూడా నా చూపులు దాని ఎత్తుపల్లాలు కొలిచే పనిలో పడ్డాయి. అంటే నమ్ము, ఆ అందం మత్తులో నా ఫ్యాక్టరీ మూసేయడానికి కూడా ఒప్పుకున్నాను. అంత పిచ్చి అదంటే. ఎక్కడికి పోయిందో 4 ఏళ్ళు కనిపించలేదు, కానీ మళ్ళీ దాని ఎంగేజ్మెంట్ రోజు కనిపించని నడుము వంపులతో నాలో ఉన్న మగాన్ని రెచ్చగొట్టి లేపిందనుకో. మామూలుగా ఉన్నప్పుడే పిచ్చి లేపిన దాని అందం వయసు పెరిగి వంపులు తిరిగాక మామూలుగా ఉంటుందా? అందుకే వదిలేయాలనుకోలేదు దాన్ని. ఆ భార్గవ్ గాడు వెయిట్ చేయమని చెప్పడం విని కావాలని తనకి మత్తు ఇచ్చి మరీ నేను తనని అనుభవించాను. కానీ ఇవ్వకుండా ఉండాల్సింది. దాని అరుపులతో మరింత ఉత్సాహంగా ఉండేది నాకైనా కూడా. అసలు విషయం చెప్పనా, సరిగ్గా తన నడుముకి ఎడం పక్కన ఒక పుట్టుమచ్చ ఉంటుంది, అది నా ఫేవరెట్. ఆ మాటలు వింటూ తన చీరను అప్రయత్నంగా సర్దుకుంది చంద్రిక కన్నీళ్లతో. నాకు అసలు అలిపే రాలేదు తెలుసా, కానీ తర్వాత రోజు పొద్దున్న ఇది లేవకపోతే అనుమానాస్పదంగా ఉంటుందని వదిలేశాను. దీని తిక్క గురించి తెలిసే ఎక్కడ ఆధారాలు వదలలేదు, కానీ అది ఊరుకుందా, మొండి పట్టింది. ఆ పిచ్చి నా కొడుకు భార్గవ్ గాడు. వాడు ఏం చేశాడో తెలియలేదు, కానీ నేను చేయాల్సిన ప్రతి పని వాడు చేసి నా పని సులువు చేసేశాడు. కానీ అదంత సంతోషంగా తిరగడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది నా ఈగో మీద కొట్టిందిరా. నేను దాని జీవితం నాశనం చేద్దామని అనుకుంటే అది సంతోషంగా ఉంటే నాకు నచ్చలేదు, అందుకే అష్టదిగ్బంధనం చేశాను. కానీ అది ప్రెగ్నెంట్ అని తెలిసింది. నేను స్ట్రాంగ్ అని తెలుసు, కానీ మరీ అలా ఒక్కసారికే అని అస్సలు ఊహించలేదు తెలుసా. కానీ ఆ బిడ్డ బయటికి వచ్చి నా కళ్ళ ముందే పెరిగితే నేను చూడలేనురా. అందుకే దాన్ని చంపడానికి అణువణువున ప్రయత్నించాను. ప్రతిసారి కాపాడావు. ఎందుకురా అదంటే అంత మోజు నీకు? అది ఫ్రెష్ కాదురా, నేను నలిపి పడేసిన పువ్వు. నీ కోసం అమ్మాయిలు క్యూ కడుతున్నా దాన్నే వెతుక్కుంటూ వెళ్ళావు చూడు, నీ దరిద్రాన్ని నువ్వే వెనక వేసుకున్నావు అని అన్నాడు అభిజిత్. తనేం పువ్వో ఆకో కాదు నువ్వు నలిపేయడానికి. తనొక మనిషి, తనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. అవి పట్టించుకోకుండా దాడి చేసే మృగాలు ఉంటారు. ఏదో జంతువు మన మీద పడిందని మన గొప్పతనం తగ్గిపోదు కదా. నువ్వు అన్నట్టు నాకు కూడా నీ ముందు ఆ బుడ్డ పెరగడం ఇష్టం లేదు. తండ్రి అంటే పుట్టుకు కారణమైతే చాలు కదా. కడుపులో పడిన దగ్గర నుంచి భూమి మీదకి వచ్చేంత వరకు తల్లిని, వచ్చాక తల్లిని బిడ్డని కంటికి రెప్పలా కాపాడేవాడే తండ్రి. ఆ బిడ్డకి నేను తండ్రిని. ఆ మాట చెప్పుకోవడానికి నాకేం భయం లేదు. నిజానికి చాలా గర్వంగా ఉంది. నువ్వు పెట్టిన ఇన్ని కష్టాలు కూడా నా భార్యని కృంగదీయలేకపోయాయి చూసావా. అది తన ధైర్యం. మత్తు ఇవ్వకుండా ఉండాల్సిందన్నావు కదా, నిజమే.
ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ రోజు చూసేవాడివి. స్త్రీ తన ఆత్మరక్షణ కోసం ఏం చేసేదో సిగ్గులేదారా? నేను నన్ను ప్రేమించిన అమ్మాయిరా. తన ఇష్టం ఆగకుండా నేనే ఒక్కసారి కూడా చెయ్యి వేయలేదు. స్నేహితుడి భార్యని చెల్లెల్లా చూడాలనే సిగ్గులేని వెదవ్వి నువ్వు. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడకురా, చాలా అసహ్యంగా ఉంది అని చంద్రికని పిలిచాడు గట్టిగా. అభిజిత్ వాళ్ళ అమ్మతో పాటు చంద్రిక కూడా కలిసి వచ్చింది బయటికి. అమ్మ, నువ్వేంటిక్కడ? మా అమ్మని ఎందుకు తీసుకుని వచ్చావు ఇక్కడికి అని కోపంగా అడిగాడు అభిజిత్ విక్రాంత్ వైపే చూస్తూ. వడివడిగా అడుగులు ముందుకు వేసి అభిజిత్ చెంప మీద 2 పీకి, నా కొడుకు చావున కళ్ళతో చూడలేను, నీకు తెలిసి ఏం చేయాలో అదే చెయ్యి అని విక్రాంత్ చెప్పి, మా నీడ కూడా పడకుండా బిడ్డని పెంచుకోమ్మా అని చంద్రికకు చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. తరుణ్, జాగ్రత్తగా డ్రాప్ చేసిరా ఆంటీని అన్నాడు విక్కీ. సరే అన్నట్టుగా తలూపి వెళ్ళిపోయాడు తరుణ్. నిన్ను చంపేయడం 1/2 నిమిషం పని, కానీ నేను నిన్ను అలా చంపాలని అనుకోలేదు. మొదట నీ ఆత్మస్థైర్యం దెబ్బ వేశాను దానిపైన. తర్వాత పరువు, డబ్బు, పరపతి అన్నిటినీ దెబ్బతీసి చేతిలో రూపాయి కూడా లేకుండా చావు ముందు కూర్చున్నప్పుడు కూడా నీలో ఇంత మాత్రం కూడా మార్పు లేదు. నువ్వు చేసి తప్పు అని నువ్వు ఫీల్ అవ్వడం లేదు. ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతూ ఉంటే అసహ్యం వేస్తోందిరా. కానీ నిన్ను నేను కాదు, మరొకరు పనిష్ చేయాలని వెయిటింగ్ అని చంద్రిక వైపే చూశాడు. ఎర్రగా ఉబ్బిపోయింది ఆమె మొహం. అతని మాటలు వినలేక ఆమె మీద ఆమెకి కోపం వచ్చేసింది. తన శరీరం అంటే అంతటి లోకువ అతనికి. అసలు అలా ఎలా మాట్లాడాడు అని ఆలోచిస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అతని ముందుకు వెళ్ళి నించుంది. అప్పుడు కూడా అతని కళ్ళు ఆమె అందాలని వెతుకుతుంటే పూర్తిగా విసుగొచ్చింది ఆమెకి. ఎడంకాలను చెప్పు తీసి 2 చెంపల్ని తన శక్తి తీరేంత వరకు కొట్టి, మగాడివేనా నువ్వు అని అడిగింది సూటిగా. కనిపించడం లేదా? ఆమె కడుపు వైపే చూస్తూ అడిగాడు. మగాడివైతే నా జీవితంతో ఆడుకోవడానికి అంతమంది అమాయకుల జీవితాలు బలి తీసుకోవడం దేనికి? నా ముందుకి రావడానికి పిరికితనమా? 10 ఏళ్ల పిల్లని అని మాటలు రాక శక్తి తెచ్చుకొని మరీ 4 సార్లు పీకి విసురుగా వెనక్కి నెట్టేసింది. అప్పటికే శక్తిహీనుడైపోవడంతో పక్కకి ఒరిగిపోయాడు అభిజిత్. అతని మీద పెట్రోల్ పోసి క్షణాల్లో నిప్పంటించేశాడు తరుణ్. అతని శరీరం మంటల్లో కాలిపోతూ ఉంటే అతని ఆర్తనాదాలు వింటూ మోకాల మీద కూర్చుండిపోయింది చంద్రిక. ఒక వ్యక్తి ప్రాణాలు తను తీస్తుందని తను ఎప్పుడూ అనుకోలేదు కూడా. కానీ అతను చేసిన పనులకి అంతకంటే మార్గం దొరకలేదు ఆమెకి. తను ఎంత గిల్టీ ఫీల్ అవుతుందో అర్థం చేసుకొని నెమ్మదిగా హత్తుకొని వెను నిమురుతూ కంఫర్ట్ ఫీల్ చేశాడు విక్కీ. ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ అభిజిత్ గారు ఈరోజు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవడం జరిగింది. అతనికి ఎదురుగా వచ్చిన ఒక కానిస్టేబుల్ని కూడా హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు అంటూ న్యూస్లో చెప్తున్నారు టీవీ ఛానల్ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకు ఎక్కడికి పారిపోలేదు, అవన్నీ ఫేక్ న్యూస్ అని వస్తున్న కాల్స్ని అటెండ్ చేస్తున్నాడు అశోక్. భర్త వైపు ఒకసారి చూసి, సంవత్సరం పాటు మైలు ఉంటుంది కాబట్టి దేవుడి గదికి తాళం వేస్తూ ఫోన్ చేసి కాశీకి 2 టికెట్స్ బుక్ చేయమని చెప్పి ఫోన్ లాక్కొని పక్కకు విసిరేసి, మీ కొడుకు చచ్చిపోయాడు, నేనే చంపేశాను నా చేత్తోనే అంది సూటిగా. ఏంటి తడబడుతూ అడిగాడు అశోక్. మీ కొడుకు ఘనకార్యాలు తెలిసి నేనే చంపేశాను. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తాను. ఈ ఆస్తులు గోలలు ఇక చాలు. ఇవన్నీ ఏ ట్రస్ట్కో రాసేసి ప్రశాంతంగా జీవితం బతుకుదాం. ఇంకొక మాట మీరు మాట్లాడినా మర్యాదగా ఉండదు అని అంది. అతను అభిజిత్ చావును నమ్మలేదు. కాశీ వెళ్తే అక్కడ కలుస్తాడేమో అనే నమ్మకంతో వెళ్ళాడు. మణికర్ణిక ఘాట్లో అభిజిత్కి ధర్మోదకాలు ఇచ్చి అతని అస్థికలను గంగలో కలపమని బూడిదని చేతుల్లోకి ఇచ్చేంత వరకు అది చూడగానే కలిగిన షాక్కి అతను పిచ్చివాడైపోయాడు. చెడు ఆలోచనలు కలిగిన మనిషి కంటే మతి స్థిమితం లేని మనిషి మంచివాడు అనుకున్నదేమో. మార్పు కోసం ప్రయత్నించలేదు. కాశీలో శివునికి సేవ చేస్తూ తన కొడుకు చేసిన పాపాలు అతని బిడ్డను తగలకుండా చూసుకోమని మొక్కుకుంటోంది ఆవిడ. విశ్వనాథ్ గారు ఇండియాలో ల్యాండ్ అవ్వగానే తెలిసిన మొదటి విషయం అభిజిత్ తప్పించుకొని పోవడం, అశోక్ ఫ్యామిలీ ఢిల్లీ నుంచి వెళ్ళిపోవడం. అసలు ఏం జరిగిందో అనుకుంటూనే ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం. ఏమైంది విక్కీ అన్నాడు. అభిజిత్ చచ్చిపోయాడు, నేనే చంపేశానన్నాడు. ఏంటి? చంద్రిక కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అభిజిత్ నాన్న అన్నాడు విక్కీ. ఏం మాట్లాడుతున్నావురా? షాకింగ్గా అడిగారు. మొత్తం జరిగింది చెప్పి అతని వైపు చూశారు. ఆ బిడ్డను పెంచుకోవాలనుకుంటున్నావా సూటిగా అడిగారు. అవును అన్నట్టు తలూపాడు. వద్దు అంటే నా భార్యని బిడ్డని తీసుకుని బయటికి వెళ్ళిపోతాను. నన్ను నమ్ముకొని ఉంది డాడీ, తనని అలా వదిలేయలేను అన్నాడు స్థిరంగా. లేచి విక్కీ తల మీద చెయ్యేసి లోపలికి వెళ్ళిపోయారు విశ్వనాథ్. అక్కడ అతని అంగీకారం అర్థమవ్వగా కన్నీళ్లతో హత్తుకుంది అతన్ని. సున్నితంగా ఆమె చెక్కిలపై ముద్దిచ్చి, నౌ వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ అని కౌగిలించుకుంటుంటే ఆ కౌగిలిని ఇరుకు చేసి తన ఉనికి చాటుకుంది. కడుపులో ఉన్న బేబీ రివ్వున కాలం కరిగిపోగా డెలివరీ జరిగి అమ్మాయి పుట్టింది చంద్రికకి. రక్తవర్ణంలో ఉన్న ఆ ఆడపిల్లని చూడగానే అతని కళ్ళ నుండి నీళ్లు జారి ఆమె కాళ్ళ మీద పడిపోయాయి.
6 గంటల పాటు ఆమె పడిన ప్రసవ వేదన దగ్గర నుండి చూడటంతో ఆడవాళ్ళ మీద గౌరవం మరింత పెరిగిపోయింది. అతనికి కూతురు నుదుటన ముద్దాడి పక్కనే పడుకోబెట్టి చంద్రికను దగ్గర తీసుకున్నాడు. తనలో ఉన్న శక్తి అంతా వేరొక ప్రాణికి ఊపిరిపోయడానికి అయిపోతే సొమ్ముసిల్లి నిద్రలోకి జారుకుంది. 21 రోజుల తర్వాత ఆ పాపకి బారసాలు చేసి ప్రెస్ మీట్ పెట్టాడు విక్రాంత్. అసలు మీకు పెళ్ళయిందని కానీ పిల్లలు ఉన్నారని కానీ ఇప్పటి వరకు మీడియాకి తెలియకుండా చేయడానికి కారణం అంటూ ప్రశ్నించారు మీడియా వాళ్ళు. ప్రైవసీ కోసం సూటిగా చెప్పాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన రీజన్, మేము ఒక కొత్త హెల్పింగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం, వాయిస్ ఆఫ్ హర్. దీని గురించి నా భార్య అనౌన్స్ చేస్తారని చంద్రికని పిలిచాడు. అందరికీ ఒక స్మైల్ ఇచ్చి, వాయిస్ ఆఫ్ హర్ అనేది ఒక ఆర్గనైజేషన్ కంటే ఎక్కువగా ఒక ఫ్యామిలీ. ఈ సొసైటీలో జరుగుతున్న ఎన్నో ఇన్సిడెంట్స్ బయటకు తీసుకొని రావడానికి ఆడవాళ్ళకి ఎన్నో బ్యారియర్స్ అడ్డొస్తాయి. అవన్నీ దాటుకొని వాళ్ళ బాధని చెప్పుకునే ఒక మనిషి కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది. ఇక్కడ ఎవరు మిమ్మల్ని జడ్జ్ చేయరు, తక్కువగా చూడరు. మా వంతు సాయంగా మీకు న్యాయం జరిపించే బాధ్యత నాది. మీరు నన్ను ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకంటే నేను కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ని దాటి వచ్చాను కాబట్టి. నేను మత్తులో ఉన్నప్పుడు ఒకరు నన్ను హింసించి తన శరీర వాంఛని తీర్చుకున్నాడు. కానీ నా భర్త, మామయ్య గారి సపోర్ట్తో నేను ఆ ఫేస్ దాటి బయటకొచ్చాను. అదే సపోర్ట్ మీ అందరికి అందించాలని నేను కోరుకుంటున్నాను. సో భయం లేకుండా మీ తోడబుట్టిన దాన్ని అనుకొని మీ బాధలని నాతో షేర్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది చంద్రిక. మదర్, తరుణ్, హోంలో పిల్లలు, మార్కస్, లక్షణ, విక్రాంత్ ఫ్యామిలీతో ఇల్లంతా కలకల్లాడుతుంటే మనవరాలను ఎత్తుకొని ముద్దు చేస్తూ బయటకు తిప్పి అన్నీ చూపిస్తున్నారు విశ్వనాథ్. మార్కస్ లక్షణకి పెళ్లి కుదిరిందని గుడ్ న్యూస్ షేర్ చేసి ఆనందాన్ని ఇంకా పెంచేస్తే అందరినీ కూర్చోబెట్టి ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా వాళ్ళతో సహా అందరికీ భోజనాలు వడ్డిస్తూ పని వాళ్ళందరినీ కూడా కూర్చోమని చెప్పింది చంద్రిక. స్వచ్ఛంగా వస్తున్న చంద్రిక నవ్వు చూసి రిలీఫ్ ఫీల్ అయి మనసులోని ఆ బేబీకి, ఫ్యామిలీకి సంతోషాలు ఇవ్వమని జీసస్కి మొక్కుకున్నారు మదర్. అందరూ భోజనాలు చేశాక రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి సాగనంపి ఫ్రెష్ అయ్యి మేడ మీద విక్రాంత్ ఒళ్ళో కూర్చొని ఆకాశాన్ని చూస్తూ తనకింత మంచి భర్తనిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకొని వెనక్కి తిరిగి పెదవుల మీద ముద్దిచ్చి థ్యాంక్స్ కన్నా అంది. అతను ఏం మాట్లాడకుండా ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమెతో సహా వెనక్కి వాలిపోయాడు నక్షత్రాలనే చూస్తూ. ఆమె చేరే తీరం అతన్ని తాకే అల ఆమె, అందమైన సంధ్యల ఆమె, అంతులేని సంద్రంలా అతను. ఎప్పటికీ అలా ఒకరికి ఒకరుగా కథ అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించింది? నిజంగా ఈ కథలో విక్రాంత్ లాగే ప్రతి ఒక్క మగవాడు ఆలోచిస్తే చంద్రిక లాంటి ఆడపిల్లలకి అసలు ఎలాంటి కష్టాలు రావేమో కదా. మరి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.